గైస్ ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందు ఆర్సీబీకి షాక్ తగిలింది. ఏరికోరి జట్టులోకి తీసుకున్న ఇంగ్లాండ్ కు చెందిన 21 ఏళ్ల జాకబ్ బెథెల్ గాయపడ్డాడు. తొడకండరాల గాయంతో బెథెల్ భారత్ తో 3వ వన్డే ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తానికి దూరం అయ్యాడు. అయితే మార్చి 21 నుంచి ఐపీఎల్ 2025 ప్రారంభం కానుండగా అప్పటిలోపు బెథెల్ కోలుకుంటాడా లేదా, అసలు ఈ ఏడాది ఐపీఎల్ కు అందుబాటులో ఉంటాడా లేదా అన్నది తేలాల్సి ఉంది. అయితే అసలు విషయం తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తొడకండరాల గాయంతో భారత్ తో జరిగే 2వ వన్డేకు దూరమైన ఇంగ్లాండ్ ప్లేయర్ జాకబ్ బెథెల్ సిరీస్ మొత్తానికి దూరం అయ్యాడు. అంతేకాదు వచ్చే వారం ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా దూరం అయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ కెప్టెన్ జాస్ బట్లర్ వెల్లడించాడు. భారత్ తో జరిగిన 2వ వన్డే తర్వాత బట్లర్ ఈ మేరకు ప్రకటించాడు. కాగా భారత్ తో తొలి వన్డేలో బెథెల్ హాఫ్ సెంచరీ చేసి రాణించాడు. జాకబ్ బెథెల్ గాయంతో దూరం కావడం బాధాకరమని ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్ వ్యాఖ్యానించాడు. ఇక ఈ నెల 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఇంగ్లాండ్ తన తొలి మ్యాచ్ లో వన్డే ప్రపంచ కప్ 2023 విజేత ఆస్ట్రేలియాతో ఈ నెల 22న తలపడనుంది. ఆ తర్వాత ఈ నెల 26న ఆఫ్ఘనిస్తాన్ తో, మార్చి 1న సౌత్ ఆఫ్రికాతో తలబడనుంది. అయితే ఈ న్యూస్ ఆర్సీబీ కూడా బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. తొడకండరాల గాయంతో ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన జాకబ్ బెథెల్ మార్చిలో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2025 నాటికి కోలుకుంటాడా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ కోలుకోలేకపోతే మాత్రం ఆర్సీబీకి గట్టి షాక్ తగిలినట్లే. ఎందుకంటే ఐపీఎల్ 2025 మెగా వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏరి కోరి మరి ఇతడిని తీసుకుంది. బ్యాట్ బంతితో రాణించే బెథెల్ కోసం గత సీజన్ లో రాణించిన విల్ జాక్సన్ సైతం వదిలేసింది ఆర్సీబీ. అయితే ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆర్సీబీ 2.60 కోట్లు వెచ్చించి జాకబ్ బెథెల్ ను కైవసం చేసుకుంది. లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ అయిన బెథెల్ మిడిల్ ఆర్డర్ లో కీలకంగా మారుతాడని ఆర్సీబీ భావిస్తోంది. విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజత్ పటిదార్, లివింగ్ స్టోన్ వంటి రైట్ హ్యాండ్ ఆటగాళ్లు ఆర్సీబీలో ఉండగా లెఫ్ట్ హ్యాండర్ కావాలనే ఉద్దేశంతో బెథెల్ ను తీసుకుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అతడు ఐపీఎల్ ప్రారంభంలోపు కోలుకుంటాడా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఇక ఐపీఎల్ 2025 వేలం తర్వాత స్పందించిన బెథెల్ ఆర్సీబీలో చేరడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజంతో కలిసి ఆడేందుకు ఎదురు చూస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఈ సీజన్ లో ఆర్సీబీ కప్పు కలను నెరవేర్చేందుకు తన వంతు కృషి చేస్తానని వ్యాఖ్యానించాడు. కాగా ఐపీఎల్ 2025 మార్చి 21 నుంచి మే 25 వరకు జరగనుంది. ఒకవేళ జాకబ్ బెథెల్ దూరం అయితే జూనియర్ ఏబిడి, డివాల్డ్ బ్రేవిస్ ను ఆర్సీబీలోకి తీసుకోవాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. మరి దీనిపై క్రికెట్ ఫ్యాన్స్ గా మీరేమంటారో కామెంట్ చేయండి.